ప్రియతో విక్రమ్కి పెళ్లి జరిపించేలాగా దమయంతి ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ని తిప్పుకొట్టినట్లుగా సునంద రాధా విక్రమ్లతో సత్యనారాయణ వ్రతం జరిపించాలి అంటూ పూజారిని ఇంటికి రమ్మని చెప్పడం కథలో పెద్ద ట్విస్ట్గా మారింది. అయితే దమయంతి సునందని చాలా ఘోరంగా అవమానిస్తుంది. సునందని అలాగే సునంద భర్త నందగోపాల్ని. అదంతా చూస్తూ రాధ అసలు నా వల్లనే కదా ఈ గొడవలంతా జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా రాధ బాధపడుతూ ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మ నాన్ని అనేసరికి దమయంతి మీద విక్రమ్కి విపరీతమైన కోపం వస్తుంది. దమయంతి సునంద వాళ్ళ ఆయన్ని ఇల్లరకంగా వచ్చున్నాడు, పని పాట లేకుండా ఉన్నాడు, ఊరికే తేరగా తింటూ ఉన్నాడు, ఇంట్లో అల్లుడు హోదాలో ఉన్నట్టుగా మాట్లాడుతూ అంటూ తనని చాలా చులకన చేసి మాట్లాడుతుంది. ఆ మాటలు అసలు తట్టుకోలేకపోతాడు విక్రమ్. చంపేసేంత కోపం వస్తుంది. కానీ రామలింగం తన ఆవేశాన్ని అయితే కట్టడి చేస్తాడు. అయితే సునంద తిరిగి ఒకే ఒక్క మాటతో సమాధానం చెప్తుంది. నీ కూతుర్ని పెళ్లి చేసుకోలేదన్న అక్కసుతో నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా అంటూ దమయంతిని మాట్లాడుతుంది. అదంతా పక్కన పెట్టలే కానీ అసలు మీరు మీకు అత్తారిల్లు ఉంది కదా, మీకంటూ ఒక వంశం ఉంది, మీకంటూ ఒక కుటుంబం ఉంది కదా, మరి అలాంటప్పుడు మా ఇంట్లో ఎందుకు పడి తింటున్నారు అంటూ మాట్లాడితే ఇది నీ ఇల్లు కాదు, ఇది నా పుట్టిల్లు, నీకన్నా నాకే ఎక్కువ హక్కు ఉంటుంది అంటే నువ్వు ఆల్రెడీ ఒక ఇంటికి ఇచ్చేసిన ఆడపిల్లవి, నీకెందుకు హక్కు ఉంటుంది, నేను ఇంటి కోడలని నాకే హక్కు ఉంటుంది అంటూ దమయంతి మాట్లాడుతుంది. నా భర్తను ఇంతగా అవమానించిన తర్వాత నేను ఎక్కడెందుకు ఉంటాను అంటూ సునంద తన భర్తను తీసుకొని తన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య ఆపి దమయంతిని తిడతాడు. నువ్వు వరుసకి మరదలే అయినా కూడా నిన్ను సంస్కారంగా అమ్మ అమ్మ అంటూ మాట్లాడుతూ ఉంటాను. అలాగే మా తమ్ముడు, మా చెల్లి, నేను ముగ్గురం కలిసే పెరిగాము, కలిసే ఉంటాం. మా బావను కూడా మేము ఇల్లరికంగా తెచ్చుకున్నది కూడా తన కుటుంబాన్ని వదిలి వచ్చేలాగా అన్నట్టుగా మాట్లాడుకున్నాం. మా చెల్లిని వదిలి ఉండలేక మా చెల్లి కోసం ఆయన కూడా తన కుటుంబాన్ని వదులుకొని వచ్చాడు. అటువంటి మా చెల్లిని మా చెల్లెలి భర్తని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోము అంటూ వార్నింగ్ ఇస్తాడు. అలాగే దమయంతికి వాళ్ళ అత్త కూడా గడ్డి పెడుతుంది అన్నమాట బాగా. అది ఇదంతా బాగానే ఉంది, అందరినీ కాదని వాళ్ళతో ఫైట్ చేసి మరి రాధకి విక్రమ్కి సత్యనారాయణ వ్రతం చేయించాలని వీళ్ళిద్దరికి సపోర్ట్గా మాట్లాడుతున్న సునందకి పెద్ద షాక్ ఇస్తుంది అనమాట రాధ. ఈ సత్యనారాయణ వ్రతం వద్దు, నాకు ఇష్టం లేదు, నేను కూర్చోను అని. ఎందుకు ఇలా చేస్తున్నావు, అలా చెప్పొద్దు అని విక్రమ్ సైకిల్ చేసి చెప్తున్నా కూడా వినిపించుకోదనమాట. నాకు ఇష్టం లేదు, దీనికి కారణం అడగొద్దు అని చెప్పని వెళ్ళిపోతుంది. ఇక అంతమందితో గొడవ పడింది కదా సునంద, నా కొడుకు కొడల విషయంలో ఎవరు చెప్పేది లేదు, నేను సత్యనారాయణ వ్రతం జరిపిస్తాను అని. ఇక వాళ్ళ అమ్మేమో జరిపించడానికి వీలు లేదు, మాకెవరికి ఇష్టం లేదంటే మీరు తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చోండి, కావాలంటే నేను మాత్రం జరిపించేదే అంటూ సునంద తెగేసి చెప్పేస్తుంది. ఇక రాధ అలా అనేసరికి షాక్ అయిపోతుంది అనమాట. వాళ్ళ కోసమే కదా ఇంత గొడవ చేశాను, వాళ్ళిద్దరు బాగుండాలనే కదా, వాళ్ళిద్దరు జీవితం బాగుండాలనే కదా, కానీ రాధ ఎందుకు ఇలాంటి నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయిందా అంటూ ఈమె షాక్ అవుతుంది అనమాట. కానీ మొత్తం మీద విక్రమ్ అయితే తన్ని బతిమలాడుకొని తీసుకొని వస్తాడు సత్యనారాయణ వ్రతానికి.